ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం ఆ దేశ భవిష్యత్తుని తల్లక్రిందులు చేసింది. నిన్నటి వరకు జనాలతో చాలా సందడిగా ఉన్న ఆ ప్రాంతాలు ఇప్పుడు శ్మశానాలుగా మారాయి. లక్షలాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో అది వెనుజులాలో కనిపించింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు భూకంపాలు రావడంతో ఆ దేశం వణికిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభం, పొలిటికల్ అన్సర్టెనిటీతో కొట్టుమిట్టాడుతున్న వెనుజులాను ప్రకృతి దారుణంగా దెబ్బతీసింది. ఒకవైపు అనేక బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఇప్పుడు తాజాగా మరొకసారి అక్కడ భూమి కంపించింది. ఈ థర్డ్ షాక్తో అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. ఈ విపత్తు వల్ల ఇప్పటిదాకా 920 మంది చనిపోయారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు అక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో లేవు. అసలు వెనిజులాలో ఏం జరుగుతుంది? యునైటెడ్ నేషన్స్ చెప్పిన ఒక షాకింగ్ నిజం ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది బుధవారం సాయంత్రం. ప్రజలంతా తమ ఇళ్లలో, ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే టైంలో ప్రకృతి తన కోపాన్ని చూపించింది. కేవలం కొన్ని సెకండ్ల గ్యాప్లోనే 7.2, 7.5 తీవ్రతతో 2 భారీ జంట భూకంపాలు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ భూకంపాల తీవ్రతకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు పేక మేడల్లా కూలిపోయాయి. కాంక్రీట్ కట్టడాలన్నీ క్షణాల్లో మట్టి దిబ్బలుగా మారిపోయాయి. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వేలాది మంది ప్రజలు ఆ కాంక్రీట్ శిథిలాల క్రిందే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. రోడ్లు బీటలు వారాయి. కరెంటు సప్లై కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. చూస్తూనే వెనిజులాలోని అనేక ప్రాంతాలు శ్మశానాలుగా మారిపోయాయి. ఆ జంట భూకంపాల గాయం నుంచి కోలుకోకముందే వెనిజులాను మరొక భూకంపం దెబ్బతీసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఈసారి రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ కొత్త ప్రకంపనల ప్రభావం వెనిజులా రాజధాని కార్కస్తో పాటుగా ప్రముఖ నగరమైన మరాకేస్ సమీపంలో స్పష్టంగా కనిపించింది. ఈ వరుస భూకంపాల వల్ల భవనాలు ఎక్కడ కూలిపోతాయో అంటూ ప్రజలు పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇళ్లలో ఉన్నవారంతా భయంతో కేకలు వేస్తూ వీధుల్లోకి వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్న టైంలో ఇలా పదే భూమి కంపించడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలాల క్రింద ఉన్న తమ వారిని కాపాడుకుందాం అనుకునే లోపే మళ్లీ భూకంపాలు రావడంతో అక్కడ ఒక ఇన్సెక్యూరిటీ నెలకొంది. ఒక ప్రాంతాన్ని కాపాడాలంటే భూకంపం వచ్చిన మొదటి 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకం. దీన్నే గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ టైంలో శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందిస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ వెనిజులాలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అక్కడి ప్రభుత్వ రెస్క్యూ టీమ్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో తమ పిల్లలు, తమ తల్లిదండ్రులు లోపలున్నారని తెలిసి అక్కడున్న సామాన్య ప్రజలు ఏ భారీ యంత్రాలు లేకుండా తమ చేతులతోని ఆ కాంక్రీట్ రాళ్లను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రక్తం కారుతున్నా సరే తమ వారిని బ్రతికించుకోవాలనే ఆరాటంతో వారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా లా గువేరా అనే రాష్ట్రం ఈ భూకంపాల వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. అక్కడ రెస్క్యూ సిబ్బంది సమయానికి రాకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అక్కడ జెన్నిఫర్ అనే ఒక మహిళ ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది. ఆమె ఉంటున్న 8 అంతస్తుల బిల్డింగ్ కళ్ల ముందే కుప్పకూలిపోయింది. అందులో ఆమె 5 ఏళ్ల కుమారుడు, బంధువులు చిక్కుకుపోయారు. భారీ కాంక్రీట్ స్లాబులను ఎత్తడానికి క్రేన్లు, భారీ మిషనరీ అవసరం ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో స్థానికులే ప్రాణాలు పణంగా పెట్టి కొందరిని రక్షించగలిగారు. కానీ ఇంకా ఎంతోమంది ఆ లోపలే శ్వాస ఆగిపోయే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈ విపత్తు సృష్టించిన నష్టం కేవలం ప్రాణ నష్టంతోనే ఆగిపోలేదు. వెనిజులా ఆర్థిక వ్యవస్థను ఇది పూర్తిగా సమాధి చేసింది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం ఈ ప్రకృతి విపత్తు వల్ల వెనిజులాకు $6.7 బిలియన్ నష్టం వాటిల్లింది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల 63,000 కోట్లకు పైమాటే. ఇది కేవలం
డైరెక్ట్ డ్యామేజ్ మాత్రమే. ఇక రోడ్లు, హాస్పిటల్స్, వాటర్ సప్లై, ఇండస్ట్రీస్ దెబ్బతినడం వల్ల జరిగేటువంటి ఇండైరెక్ట్ డ్యామేజ్ కూడా లెక్కిస్తే ఈ ఫిగర్ ఊహించడానికి కూడా భయమేస్తుంది. వెనిజులాలో ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత వల్ల బ్యాంకింగ్, మెడికల్ వ్యవస్థలు పూర్తిగా వీక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ విపత్తు వల్ల ఇప్పటిదాకా 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,000 మందికి పైగా ఇంజురీస్ అయ్యాయి. మరో 50,000 మంది మిస్ అయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కానీ మరొక దారుణం ఏంటంటే వారికి కనీసం తాత్కాలిక షెల్టర్ కల్పించే స్తోమత కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వానికి లేదు. ఇళ్ళు కూలిపోయిన వారు, ఒకవేళ ఇల్లు నిలబడి ఉన్నా ఎప్పుడు కూలుతుందో అని భయపడేవారు ఇళ్లలోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. దీంతో వేలాది మంది రాత్రింబవళ్ళు తమ కార్లలోనే నిద్రపోతున్నారు. కార్లు లేని పేదవాళ్ళు పార్కుల్లో, రోడ్ల పక్కన చలికి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న వెనుజులాలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికే తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇప్పుడు ఈ భూకంపాలు రాకముందే అక్కడ దాదాపు 80 లక్షల మందికి పైగా ప్రజలకు కనీసం తిండి, మెడిసిన్స్ కోసం అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ విపత్తు ఆకలి చావులను, అంటువ్యాధులను మరింతగా పెంచే ప్రమాదం ఉందంటూ హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తుంది. వెనిజులాను కేవలం అంతర్జాతీయ సమాజం మాత్రమే కాపాడగలదు. ప్రపంచ దేశాలన్నీ మానవతా దృక్పథంతో స్పందించి భారీ క్రేన్లు, మెడికల్ టీమ్స్, ఫుడ్ అండ్ షెల్టర్ మెటీరియల్స్ పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దేశ ప్రజలు త్వరగా ఈ విపత్తు గాయం నుంచి కోలుకోవాలని మనం కూడా ప్రార్థిద్దాం. వెనిజులాలో సంభవించిన ఈ ఘోర విపత్తుపై అక్కడి రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్ సరిగా లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం ఆ దేశ భవిష్యత్తుని తల్లక్రిందులు చేసింది. నిన్నటి వరకు జనాలతో చాలా సందడిగా ఉన్న ఆ ప్రాంతాలు ఇప్పుడు శ్మశానాలుగా మారాయి. లక్షలాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో అది వెనిజులాలో కనిపించింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు భూకంపాలు రావడంతో ఆ దేశం వణికిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభం, పొలిటికల్ అన్సర్టెనిటీతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులాను ప్రకృతి దారుణంగా దెబ్బతీసింది. ఒకవైపు అనేక బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఇప్పుడు తాజాగా మరొకసారి అక్కడ భూమి కంపించింది. ఈ థర్డ్ షాక్తో అక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. ఈ విపత్తు వల్ల ఇప్పటిదాకా 920 మంది చనిపోయారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వాళ్లను కాపాడేందుకు అక్కడ రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో లేవు. అసలు వెనిజులాలో ఏం జరుగుతుంది? యునైటెడ్ నేషన్స్ చెప్పిన ఒక షాకింగ్ నిజం ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది బుధవారం సాయంత్రం. ప్రజలంతా తమ ఇళ్లలో, ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా అదే టైంలో ప్రకృతి తన కోపాన్ని చూపించింది. కేవలం కొన్ని సెకండ్ల గ్యాప్లోనే 7.2, 7.5 తీవ్రతతో 2 భారీ జంట భూకంపాలు దేశాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ భూకంపాల తీవ్రతకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు పేక మేడల్లా కూలిపోయాయి. కాంక్రీట్ కట్టడాలన్నీ క్షణాల్లో మట్టి దిబ్బలుగా మారిపోయాయి. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో వేలాది మంది ప్రజలు ఆ కాంక్రీట్ శిథిలాల క్రిందే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీశారు. రోడ్లు బీటలు వారాయి. కరెంటు సప్లై కట్ అయిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. చూస్తూనే వెనిజులాలోని అనేక ప్రాంతాలు శ్మశానాలుగా మారిపోయాయి. ఆ జంట భూకంపాల గాయం నుంచి కోలుకోకముందే వెనిజులాను మరొక భూకంపం దెబ్బతీసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఈసారి రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ కొత్త ప్రకంపనల ప్రభావం వెనిజులా రాజధాని కార్కస్తో పాటుగా ప్రముఖ నగరమైన మరాకేస్ సమీపంలో స్పష్టంగా కనిపించింది. ఈ వరుస భూకంపాల వల్ల భవనాలు ఎక్కడ కూలిపోతాయో అంటూ ప్రజలు పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇళ్లలో ఉన్నవారంతా భయంతో కేకలు వేస్తూ వీధుల్లోకి వచ్చారు.
రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్న టైంలో ఇలా పదే పదే భూమి కంపించడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. శిథిలాల క్రింద ఉన్న తమ వారిని కాపాడుకుందాం అనుకునే లోపే మళ్లీ భూకంపాలు రావడంతో అక్కడ ఒక ఇన్సెక్యూరిటీ నెలకొంది. ఒక ప్రాంతాన్ని కాపాడాలంటే భూకంపం వచ్చిన మొదటి 48 నుంచి 72 గంటలు అత్యంత కీలకం. దీన్నే గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ టైంలో శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందిస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. కానీ వెనిజులాలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే అక్కడి ప్రభుత్వ రెస్క్యూ టీమ్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో తమ పిల్లలు తమ తల్లిదండ్రులు లోపలున్నారని తెలిసి అక్కడున్న సామాన్య ప్రజలు ఏ భారీ యంత్రాలు లేకుండా తమ చేతులతోనే ఆ కాంక్రీట్ రాళ్లను తొలగిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. రక్తం కారుతున్నా సరే తమ వారిని బ్రతికించుకోవాలనే ఆరాటంతో వారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా లా గువేరా అనే రాష్ట్రం ఈ భూకంపాల వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది. అక్కడ రెస్క్యూ సిబ్బంది సమయానికి రాకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అక్కడ జెన్నిఫర్ అనే ఒక మహిళ ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది. ఆమె ఉంటున్న 8 అంతస్తుల బిల్డింగ్ కళ్ల ముందే కుప్పకూలిపోయింది. అందులో ఆమె 5 ఏళ్ల కుమారుడు బంధువులు చిక్కుకుపోయారు. భారీ కాంక్రీట్ స్లాబుల్ని ఎత్తడానికి క్రేన్లు భారీ మిషనరీ అవసరం ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడంతో స్థానికులే ప్రాణాలు పణంగా పెట్టి కొందరిని రక్షించగలిగారు. కానీ ఇంకా ఎంతోమంది ఆ లోపలే శ్వాస ఆగిపోయే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఈ విపత్తు సృష్టించిన నష్టం కేవలం ప్రాణ నష్టంతోనే ఆగిపోలేదు. వెనిజులా ఆర్థిక వ్యవస్థను ఇది పూర్తిగా సమాధి చేసింది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం ఈ ప్రకృతి విపత్తు వల్ల వెనిజులాకు $6.7 బిలియన్ నష్టం వాటిల్లింది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల 63,000 కోట్లకు పైమాటే. ఇది కేవలం డైరెక్ట్ డ్యామేజ్ మాత్రమే. ఇక రోడ్లు, హాస్పిటల్స్, వాటర్ సప్లై, ఇండస్ట్రీస్ దెబ్బతినడం వల్ల జరిగేటువంటి ఇండైరెక్ట్ డ్యామేజ్ కూడా లెక్కిస్తే ఈ ఫిగర్ ఊహించడానికి కూడా భయం వేస్తుంది. వెనిజులాలో ఇప్పటికే తీవ్రమైన ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత వల్ల బ్యాంకింగ్, మెడికల్ వ్యవస్థలు పూర్తిగా వీక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ భూకంపాలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ విపత్తు వల్ల ఇప్పటిదాకా 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,000 మందికి పైగా ఇంజురీస్ అయ్యాయి. మరో 50,000 మంది మిస్ అయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కానీ మరొక దారుణం ఏంటంటే వారికి కనీసం తాత్కాలిక షెల్టర్ కల్పించే స్తోమత కూడా ప్రస్తుతం ఆ ప్రభుత్వానికి లేదు. ఇళ్ళు కూలిపోయిన వారు, ఒకవేళ ఇల్లు నిలబడి ఉన్నా ఎప్పుడు కూలుతుందో అని భయపడేవారు ఇళ్లలోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. దీంతో వేలాది మంది రాత్రింబవళ్ళు తమ కార్లలోనే నిద్రపోతున్నారు. కార్లు లేని పేదవాళ్ళు పార్కుల్లో, రోడ్ల పక్కన చలికి బిక్కుమంటూ గడుపుతున్నారు. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న వెనిజులాలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికే తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇప్పుడు ఈ భూకంపాలు రాకముందే అక్కడ దాదాపు 80 లక్షల మందికి పైగా ప్రజలకు కనీసం తిండి, మెడిసిన్స్ కోసం అంతర్జాతీయ మానవతా సాయం అవసరమైన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ విపత్తు ఆకలి చావులను, అంటువ్యాధులను మరింతగా పెంచే ప్రమాదం ఉందంటూ హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తుంది. వెనిజులాను కేవలం అంతర్జాతీయ సమాజం మాత్రమే కాపాడగలదు. ప్రపంచ దేశాలన్నీ మానవతా దృక్పథంతో స్పందించి భారీ క్రేన్లు, మెడికల్ టీమ్స్, ఫుడ్ అండ్ షెల్టర్ మెటీరియల్స్ పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దేశ ప్రజలు త్వరగా ఈ విపత్తు గాయం నుంచి కోలుకోవాలని మనం కూడా ప్రార్థిద్దాం. వెనిజులాలో సంభవించిన ఈ ఘోర విపత్తుపై అక్కడి రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్ సరిగా లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.